నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నౌకాదళ హెలికాప్టర్ మొదటి మహిళా పైలట్గా అనామిక రాజు నియమితులయ్యారు. తమిళనాడులోని అరక్కోణంలో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్లో ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ను ఆమె అందుకున్నారు. లడక్ నుంచి నేవల్ ఆఫీసర్గా ఎంపికైన లెఫ్టినెంట్ జమ్యాంగ్ తెస్వాంగ్ కూడా హెలికాప్టర్ పైలట్ నియామకాలు జరిగాయని భారత నౌకాదళం తెలిపింది. సబ్ లెఫ్టినెంట్ అనామిక, లెఫ్టినెంట్ తెవాంగ్తో సహా మరో 21 మంది ఆఫీసర్లకు వైస్ అడ్మిరల్ రాజేష్ పెంథాకర్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఈస్టర్న్ నేవల్ కమాండ్, ది పాసింగ్ అవుట్ పరేడ్ INS రజులేలు గోల్డెన్ వింగ్స్ అవార్డులు అందించారు. 22 వారాల ఫ్లయింగ్, గ్రౌండ్ ట్రైనింగ్, శిక్షణా కార్యక్రమాలను ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడర్ 561 పూర్తి చేశారు. భారత నౌకాదళంలో మహిళలకు కూడా అవకాశాలు కల్పించాలన్న దృష్టితో హెలికాప్టర్ పైలట్గా శిక్షణ ఇచ్చామని నౌకాదళం తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ నుంచి లెఫ్టినెంట్ జమ్యాంగ్ తెస్వాంగ్ విజయవంతంగా హెలికాప్టర్ పైలట్ శిక్షణ పూర్తి చేసి నేవల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. డోర్నియర్ 228 మారిటైమ్ నిఘా ఎయిర్ క్రాఫ్ట్లో మహిళా పైలట్లను నియమించామన్నారు. మొదటి మహిళా పైలట్ సబ్ లెఫ్టినెంట్ అనామిక రాజు సీకింగ్స్ ALH ధ్రువ్స్, చేతక్ MH-60R సీహాక్స్ను నడుపుతున్నారన్నారు. భారత వైమానిక దళంలో మొదటి ఫ్లయింగ్ ఆఫీసర్గా అవని చతుర్వేది చరిత్ర సృష్టించారు. 2018లో ఆమె MiG-21 బైసన్ నడిపారు. 2016 జులైలో 3 సభ్యుల మహిళా బృందంలో ఉన్నారు. మిలిటరీ అధికారులు దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. 5 దశాబ్దాల నుంచి హెలికాప్టర్ శిక్షణలో INS రాజలి పేరుగాంచింది. ఇక్కడి నుంచి 849 మంది పైలట్లు ఇండియన్ నేవీ నుంచి, కోస్ట్ గార్డులే కాకుండా మిత్రదేశాల వారు కూడా శిక్షణ పొందారు. కొత్తగా మరో 102 మంది హెలికాప్టర్ కన్వెన్షన్ కోర్సును పూర్తి చేశారు. వీరంతా పర్యవేక్షణ, నిఘా, అన్వేషణ, రెస్క్యూ, సముద్ర దొంగల నుంచి రక్షణ బాధ్యతలను నిర్వహిస్తారు.